వాక్యం చూసుకుందాం దయచేసి. ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 వచనాలు. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పాదాలకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. మీ మహోన్నతమైన నామమును బట్టి మీకు స్తుతులు. నా జీవితంలో మీరు చేయుచున్నటువంటి మీ అద్భుతములు, మీ ఆశ్చర్య కార్యములను బట్టి మీ స్తుతులు ప్రభువా. మీరు చేయుచున్నటువంటి ప్రతి ఒక్క మేలును బట్టి మీ స్తోత్రాలు, ప్రతి ఒక్క ఉపకారమును బట్టి మీ స్తోత్రాలు నాయన. అసాధ్యమైనటువంటి నాయన డాక్టర్లకు, మందులకు అసాధ్యమైనటువంటి రోగములను, వ్యాధులను స్వస్థపరిచే దేవుడు అని నాయన మిమ్మల్ని మీరు నిరూపించుకుంటున్నందుకు మీకు స్తుతులు. నేడు ఉన్న దేవుడే రేపు ఉండే దేవుడని, ఆనాడు ఉన్న దేవుడే ఈనాడు ఉన్నాడని మరొకసారి మిమ్మల్ని మీరు మహింపరుచుకుంటున్నందుకు మీకు స్తుతులు ప్రభువా. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కొద్ది సమయమునైనా మీరు మాతో మాట్లాడమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఒక గొప్ప వాగ్దానము దేవుడు మనకి అనుగ్రహిస్తున్నట్లుగా ఉన్నది. ఇది మాట కాదు, దేవుడు మనకిస్తున్న వాగ్దానం. సర్వలోకములో ఉన్నటువంటి సకల జనులకు దేవుడిచ్చినటువంటి మహా గొప్ప వాగ్దానం ఇది. ఎలాంటి వాగ్దానం అంటే, ఈయన అనగా యేసు ప్రభు, యేసు ప్రభు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని రక్షించుటకు ఏంటంట, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. ఎంత గొప్ప మాట చూడండి. వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సహజంగా ప్రియులారా, చాలా మంది ఏదో నామకార్థంగా దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, ఆచారబద్ధంగా వస్తూ ఉంటారు. అదే అవస్థలో ఉన్నవారు వచ్చేది వేరు, బాధలో ఉన్న వాళ్ళు వచ్చేది వేరు, కష్టాల్లో ఉన్న వాళ్ళు వచ్చేది వేరు. వాళ్ళ కష్టాలు పోగొట్టుకోవాలని, వాళ్ళ బాధల నుండి విమోచన పొందాలని, వారికి ఉన్న వ్యాధుల నుంచి స్వస్థత సంపాదించుకోవాలని ఆశతో వస్తారు. ఏ బాధ లేనివాడు, ఏ సమస్య లేనివాడు ఏదో వస్తారు. కానీ కొంతమంది భక్తితో వస్తారు, ఆయన ఆజ్ఞను అనుసరించాలనేటటువంటి ఆశతో వస్తారు. ఆయన చిత్తమును నెరవేర్చడానికి ఆయన్ని హృదయవంతునితో 6 దినములో నీ పని చేసుకును, 7వ దినమున నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించాలన్న ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన్ని హృదయవంతునితో స్తుతించటానికి, హృదయవంతునితో ఆయన్ని ఘనపరచటానికి, హృదయవంతునితో దేవుణ్ణి మహిమపరచడానికి వస్తారు. మరి ఈ విధంగా నువ్వే మనసుతో వచ్చావో నాకు తెలియదు. ఏ స్థానంలో నువ్వు ఉన్నావో ఒక్కసారి నన్ను పరిశీలన చేసుకోవాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు నేను ఉన్నాననియు, ఆయన్ని వెతుకువానికి ఫలము దయచేవాడనియు నమ్మి నా యొద్దకు రావాలి అన్నారు దేవుడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి ఎలా వచ్చావో దేవుడు గమనిస్తున్నారు. ఆయన భూమి మీద ఉన్న సమస్తమును ఆయన ఎరిగిన దేవుడు. నీ నడకను, నీ పడకను ఆయన చూస్తున్న దేవుడు. నీ ఆలోచనలను, నీ తలంపులు గ్రహించే దేవుడు ఆయన. హృదయములో తలంపు పట్టుక ముందే గ్రహించే గొప్ప దేవుడు. కనుక ఆయన ఏమన్నారంటే, ఈయన తన ద్వారా, ఈయన అంటే యేసు ప్రభు, యేసు ప్రభు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. ఎక్కడికి వచ్చాం మనందరం? ఏ చెట్టు కింద నలుగురు కూర్చున్నా, ఏ ఇంట్లో నలుగురు కూడుకున్నా, ఏ మందిరములో 2-3 కూడినా,
నా నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి స్మరిస్తారో అది దేవుని సన్నిధి. యాకోబు అరణ్యంలో ప్రార్థన చేసిండు, దేవుడు విన్నారా వెళ్ళలేదా? యోనా చాప గడుపులో ఉండి ప్రార్థన చేసిండు, దేవుడు విన్నారా లేదా? షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉండి ప్రార్థన చేశారు, దేవుడు విన్నారా లేదా? దానియేలు ఆ సింహాల గుహలో ఉండి ప్రార్థన చేశాడు, దేవుడు విన్నారా లేదా? అదే సుంకరి దేవాలయంలోనికి వెళ్ళటానికి కూడా భయపడి బయటే ఉండి రొమ్ము కొట్టుకొనుచు దేవాలయం వైపు కూడా కన్నులెత్తి చూడటానికి భయపడి, ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా భయపడి రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థించాడట. దేవా యెహోవా, ఆకాశం వైపైనను నేను కన్నులెత్తి చూడటకు నేను అర్హుడను కాను తండ్రి. ఆ ప్రార్థన ఆలకించారా లేదా? సో ఎవరైతే విశ్వాసముతో ప్రార్థిస్తారో, ఎవరైతే హృదయమంతటితో ప్రార్థిస్తారో, ఎవరైతే దేవుడు నా ప్రార్థన వింటున్నారనేటువంటి నిరీక్షణతో విశ్వాసముతో ప్రార్థిస్తారో ఆ ప్రార్థన ప్రతిఫలం పొందుకుంటుంది. ఆ ప్రార్థన జవాబును తీసుకొస్తుంది. దేవుడు అన్నారు తెలుసా, అనేక మంది సొంత వీధులలోను ఊరి వెలుపలను దీర్ఘ ప్రార్థన చేస్తారట, కానీ వారి ఫలము వాళ్ళు పొంది ఉన్నారు అని అన్నాడు దేవుడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన నీ అంతరంగముల నుంచి రావాలి, నీ ప్రార్థన నీ హృదయముల నుంచి రావాలి. అప్పుడు దేవుడు అన్నారు తెలుసా, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయనప్పుడు నీవు తలస్నానము చేసి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి మొరపెట్టు, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు, నీ ప్రార్థనకి జవాబు ఇస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఆయన చూసేది పైరూపాన్ని కాదు, అంతరంగాన్ని చూసే దేవుడు ఆయన. నీ హృదయముల నుండి వస్తున్నటువంటి ఆశను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది. నీ హృదయం నుండి వచ్చేటటువంటి ఆ యొక్క ప్రార్థన విశ్వాసమును బట్టి దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కనుక యేసయ్య అంటున్నారు, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు ఆయన నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నారు. కనుక ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, నిరంతరము. ఈరోజు ఒక సేవకుడిగా నేను ఉంటాను, రేపు చనిపోతాను, రేపు ఇంకొక సేవకుడు రావచ్చు. కానీ అనేక మంది అనుకోవచ్చు, కొంతమంది అనుకుంటుంటారు ఈ పాస్టర్ గారు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు, లేకపోతే వీళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు, మా కోసం ప్రార్థన చేయడు అనుకోవచ్చు. లేదంటే ఆ విశ్వాసి వాళ్ళ కోసం చేస్తే, వీళ్ళ కోసం చేస్తే, మా కోసం చేయదు అనుకోవచ్చు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీవు నిజముగా దేవుని యొద్దకు దేవుని సహాయము కావాలని వచ్చే వ్యక్తివైతే నీ పక్షముగా దేవుడే విజ్ఞాపన చేయుచున్నాడు అనే విషయం నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం. ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున నిరంతరము విజ్ఞాపన చేయటానికి యేసు ప్రభు ఉన్నారు. నువ్వు దేవుని రాజ్యము కట్టాలని, దేవుని యొక్క మహిమను చూడాలని, దేవుని శక్తిని ఇతరులకు పంచాలని, దేవుని వెలుగుని ఇతరులకు అందించాలని, దేవుని యొక్క జీవాన్ని ఇతరులకు పంచాలని ఆశతో ఉంటే అది తప్పక నెరవేర్చడానికి, సంపూర్ణముగా ఆయన కృపను అందించడానికి శక్తివంతుడై ఉన్న దేవుడు. కనుక మన కోసం వాళ్ళు వీళ్ళు కాదు, సాక్షాత్తు తన ప్రాణముని అర్పించిన దైవ కుమారుడు
నిన్ను నన్ను ప్రేమించి నీ పాపాన్ని నా పాపాన్ని, నీ శాపాన్ని నా శాపాన్ని, నీ నిత్య మరణాన్ని నా నిత్య మరణాన్ని కలువరి శిలువలో భరించి సహించి సమస్తమును త్యాగము చేసి చివరకు తన ప్రాణమునే అర్పించినటువంటి ఆ ప్రాణ ప్రియుడు తెలియచేస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, ఎవరైతే నా ద్వారా దేవుని యొద్దకు వస్తారో, ఎవరైతే ఏ అవసరంలో, ఏ కష్టాల్లో, ఏ శ్రమంలో, ఏ బాధల్లో, ఏ శోధనలో, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు కావాలని నా ద్వారా వస్తారో, వారి పక్షమున విజ్ఞాపన చేయటానికి, వారి పక్షమున మొరపెట్టడానికి, వారి పక్షమున తండ్రికి విన్నవించుకోవటానికి నేను నిరంతరము జీవించుచున్నాను. కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాను అని యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఈరోజు. ఇది నా మాటలు కాదు, సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి కొరకు పాప పరిహారార్థమైన బలిగా తన్ను తాను అర్పించుకొని సమాధి చేయబడి మూడో దినమున సజీవుడిగా తిరిగి లేచినటువంటి జీవాధిపతి అయిన దేవుడు చెప్పుచున్న మాటలు. ఈరోజు ఆ యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకున్నావా? ఈరోజు యేసు ప్రభు ద్వారా నీ నీతి నా నీతి అనుకుంటే కుదరదు. మానవుని నీతి దేవుని దృష్టికి ఏంటంట? మురికి గుడ్డతో సమానం. చాలా మంది చెప్తారు, మేమెంతో నీతిమంతులం, మేమెంతో భక్తిపరులం, మేమెంతో పరిశుద్ధులం. బైబిల్ చెబుతుంది, ఎవడును పరిశుద్ధుడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎవడును నీతిమంతుడు లేడు, ఒక్కడే నీతిమంతుడు క్రీస్తు, ఒక్కడే పరిశుద్ధుడు, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన ద్వారానే ప్రతి వ్యక్తి దేవుని యొద్దకు రావాలి. ఆయన ద్వారానే ప్రతి వ్యక్తి పాప విమోచన పొందుకోవాలి. ఆయన ద్వారానే ప్రతి వ్యక్తి పరలోకానికి చేరుకోవాలి. అంతేగాని ఎవడు తనంతట తాను నీతిమంతుడని తీర్పు తీర్చుకొని వెళ్ళటానికి అవకాశం మాత్రం లేదు. అందుకే యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి రాజ్యములో ప్రవేశింప లేడు. కాబట్టి జాగ్రత్త, నిన్ను నువ్వు హెచ్చించుకొని. ఆనాడు లూసిఫర్ హెచ్చించుకుంది. ఏమైపోయింది లూసిఫర్? దేవుడు ప్రేమించి తనకు జ్ఞానం ఇచ్చాడు, తనకు శక్తిని ఇచ్చాడు, కానీ హెచ్చించుకొని పాతాళానికి దిగిపోయింది. అందుకే దేవుడు చెప్పారు, యేసు ప్రభు చెప్పారు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఈరోజు నీ జీవితంలో హెచ్చించేటటువంటి దేవుడు హెచ్చించే స్థితిలో ఉన్నావా? నిన్ను నువ్వు హెచ్చించుకునే స్థితిలో ఉన్నావా? కనుక మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకొని దిద్దుకునే తరుణం ఇది, కడుక్కునే సమయం ఇది. ప్రియులారా, నిరంతరము జీవించిన దేవుడట ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయుటకు నిరంతరం ఉన్నారు. అందువల్లనే ఎంతో మంది దేవుని యొద్దకు వచ్చి ఈ రోజున ఆయన శక్తిని పొందుకున్నారు, ఆయన ఆత్మను పొందుకున్నారు, ఆయన యొక్క విడుదల విమోచన సంపాదించుకుంటున్నారు. సంపూర్ణంగా రక్షించేవాడు ఏదో కొద్దిగా, ఏదో కొంచెం, ఏదో కొద్దిగా దీవించి, కొద్దిగా స్వస్థపరిచి, కొద్దిగా బాగు చేసి, కొద్దిగా కొంచెం పాపం నుంచి విడిపించి, ఆ తర్వాత వారు వచ్చి పొందినటువంటి ఒక సహోదరు ఫోన్ చేసి అడిగింది, అన్నయ్య ఎక్కడికో వెళ్ళిందంట ప్రార్థనకి. వెళితే, నీ మీద నాకు దోషం ఉంది, ఆ దోషం మీ మీద పనిచేస్తుంది, అందువల్ల మీ పిల్లలు పట్టలేదు అన్నారట. ఫోన్ చేసి అడిగింది, అన్నయ్య ఇలా అంట కదా, అమ్మా నువ్వు మారుమనసు పొందావా? పొందాను అన్నయ్య. నీ పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టావా? ఒప్పుకొని విడిచిపెట్టాను అన్నయ్య. ప్రభు నీతో మాట్లాడారా? మాట్లాడారు అన్నయ్య. ఆయన నీతో మాట్లాడిన తర్వాత
ఆయన తన రక్తముతో నిన్ను కడిగిన తర్వాత నీ మీద ఏ దోషము, ఏ పాపము, ఏ శక్తి నీ మీద పనిచేయడానికి అధికారం లేదు. ఎందుకంటే ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున ఆయన విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్న దేవుడు ఆయన. అంతే. దేవుని మహాకృపను బట్టి ఆ తర్వాత 1 నెలలోనే గర్భం వచ్చేసింది. 6 సంవత్సరాలు గర్భం లేదు. అప్పటిదాకా ఏం పట్టుకుంది? అవిశ్వాసం. ఏదో శాపం నన్ను వెంబడిస్తుంది, ఏదో పాపము నన్ను వెంబడిస్తుంది, ఏదో దోషము నా మీద ఆవరించింది, అందుకే నా గర్భం తెరవట్లేదు. ఇలాంటి అవిశ్వాసము, ఇలాంటి అపనమ్మకమైన జీవితం ఉన్న వాళ్ళ జీవితంలో దేవుని యొద్ద నుంచి ఏమీ పొందుకోలేరు వాళ్ళు. ఎప్పుడైతే ఆ అవిశ్వాసమును విడిచిపెట్టి ఆ అపనమ్మకత్వాన్ని త్రోసివేసి నన్ను దేవుడు పరిపూర్ణంగా విడిపించారు, ఏ శక్తి నా మీద, ఆ దోషము నా మీద పనిచేయదు అని ఎప్పుడైతే తన మనసులోకి వచ్చిందో తన గర్భము తెరవబడింది. అవును, మన దేవుడు అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్యములు జరిగించే దేవుడు, అసాధ్యమైన కార్యములను సాధ్యము చేసే సజీవుడైన దేవుడు. అంతే. దేవుని మహిమను బట్టి ఇప్పుడు ఆమె కూడా మరి 5వ నెల 4వ నెల మైలవారు నెంబర్ ఇస్తారు, ఫోన్ చేసి అడుగు ఏంటో చెప్పింది. కనుక కల్పన కథలు అక్కడ ఇక్కడ తీసుకొని చెప్పడానికి కాదు, జరిగినటువంటి సత్యాలను, నిరూపణలను దేవుని సన్నిధిలో ఆయన మహిమార్థము ప్రకటించబడుతున్నటువంటి విషయాలు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, సంపూర్ణంగా రక్షించుటకు ఒక గొప్ప విషయాన్ని మీకు నేను చెప్తాను. చూడండి, సంపూర్ణంగా ఎలా రక్షిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకసారి చూసినట్లయితే నిర్గమాకాండము 3వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము 3వ అధ్యాయాన్ని మనం గనుక గమనించినట్లయితే అక్కడ దేవుడు తన ప్రజల పట్ల ఎలాంటి ప్రతిస్పందన కలిగి ఉన్నాడు, ఎలాంటి కార్యమును ఆయన జరిగించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అనే విషయాలను మనం ఇక్కడ చూడవచ్చు. చూడండి, ఒకసారి గమనించినట్లయితే 3వ అధ్యాయంలో 6వ వచనం చూస్తే, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడవెరసెను. అంటే దేవుని చూడలేకపోయాడు. దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, భాషతో పొదలా ఉండి దేవుడు మాట్లాడుతున్నారు. ఆ స్థలం ఉంది, ఆ పర్వతం ఉంది, ఇప్పటికీ ఆ హోరేబు కొండ ఉంది, ఇప్పటికీ ఏమి కల్పన రాతలు కాదు, సత్యములు. మోషే ఆ రాజుల గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇది జరిగినటువంటి సంఘటన. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, మోషే, నీవు నిలుచున్నటువంటి స్థలము పరిశుద్ధ స్థలము, కాబట్టి నీ చెప్పులు వేసుకొని రావద్దు, దూరంగా ఉండవు, దగ్గరకు రావద్దు, దగ్గరకు వస్తే కాలిపోతావు. అంత పరిశుద్ధుడు దేవుడు. కనుక ఆ పై వచనం ఉంటుంది, 5వ వచనంలో మాట, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనిను. దేవుడు ఉన్నటువంటి స్థలం పరిశుద్ధ ప్రదేశం అండి.
అందుకనే దేవాలయంలోనికి వచ్చినప్పుడు, దేవుని సందుకు వచ్చినప్పుడు అనాలోచితముగా, లేకుంటే ఏదో ఆలోచనతో, ఏదో సమస్యతో, ఏదో ఒక మనసుతో నువ్వు దేవుని సందుకు వస్తే దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. నా సన్నిధికి నిన్ను రమ్మన్న వాడెవడు? నీ ప్రవర్తన నా సన్నిధిలో జాగ్రత్తగా చూసుకోవాలి అని అన్నారు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. తెలుసా? నా సన్నిధిని నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకో. ఏమనుకున్నావు? చెప్పులే విడిచి చెప్పులన్నీ నా దగ్గరకు రావద్దన్న దేవుడు తప్పుడు బాధలు బోధిస్తే దేవుడు ఊరుకుంటారా? చెప్పులే అసలు వేసుకొని నా దగ్గరకు రావద్దు, దూరంగా ఉండ అన్న దేవుడు కల్పన కథ బోధిస్తే దేవుడు ఊరుకుంటారా? జాగ్రత్త. కనుక ఆయన సజీవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆయన సమస్తమును చూచుచున్న దేవుడు. కనుక మోషేతో అంటున్నారు, మోషే నీవు దగ్గరకు రావద్దు, నీ పాదములకున్న చెప్పులు విడు, ఇది అతి పరిశుద్ధ స్థలం. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి అని సెలవిచ్చారు ఆయన. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి. కనుక దేవుని బిడ్డలుగా మనం పరిశుద్ధతను నేర్చుకోవాలి. మనము పాపములో పుట్టిన వారము, పాప స్వభావం కలిగినటువంటి మనుషులుగా బ్రతుకుతున్న వారము, పాపుల మధ్యలో జీవించున్న వారము కాబట్టి మన స్వభావాన్ని దినదినము చంపుకొని బ్రతుకుతూ ఉన్నాం. అందుకని పరిశుద్ధుడైన పౌలు అన్నాడంటే, దినదినము నేను సిలువేయబడుచున్నాను, దినదినము నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను, నాలో ఒక నియమము కలదు, ఆ పాప నియమము నన్ను చెరపట్టి నన్ను లోపరుచుకొనుచున్నది అని అంటాడు. ఆయనే అన్నాడుక, నేను క్రీస్తులాగా జీవించున్నాను కాబట్టి మీరు నన్ను పోలి జీవించుడి అని అన్న మాట ఆయనే చెప్పారు, ఎవరు చెప్పలా. ఆయనలో ఉన్న లోపాన్ని చెప్పుకున్నటువంటి గొప్పవాడు ఆయనే. ఆయన దేవునిలాగా జీవించిన జీవితాన్ని చెప్పుకున్నటువంటి శక్తివంతుడు ఆయనే. కనుక ఎవరైతే పాపమును బహాటముగా ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళు దేవుని మహాశక్తిని పొందుకుంటారండి. దేవుని మహాశక్తిని చూపిస్తారు. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియులారా, ఆ మహాదేవుడు మోషేతో మాట్లాడుతూ చెప్పుచున్నారు, ఏమనో తెలుసా? మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిత్యముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజీయులకును, హివ్వీయులకును, యెబూసీయులకును నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు తెలుసా? వారిని తన యొద్దకు వచ్చు వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడో ఇక్కడ చూడొచ్చు మనం. తనను ఆశ్రయించిన బిడ్డలను, తనను నమ్ముకున్న బిడ్డలను, తనకు మొరపెట్టిన బిడ్డలను ఆయన ఎంత శక్తితో రక్షించగలడో, ఎంత సంపూర్ణముగా విమోచించగలడో ఈ భాగంలో మనము క్షుణ్ణంగా చూడవచ్చు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారండి. ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు. బానిసలు. ఫరో ఎంతో భయంకరమైనటువంటి, క్రూరమైనటువంటి, కఠినమైన హృదయం కలిగిన వాడు. ఆ రోజుల్లో వెట్టి చాకిరి చేయిస్తున్నాడు. బానిస అంటే ఇవాళ జీతగానికి ఉన్నవాడు జీతం చేసేటటువంటి టైంలో ఏదన్నా మాట అంటే ఆడే పారిపోతాడు. ఉద్యోగస్తులు
వాళ్ళు కూడా ఇది కాకపోతే ఇంకోటాన్ని రిజైన్ చేసేటటువంటి రోజులు. కానీ ఆ రోజులు అలాంటివి కావు. ఆ రోజు బానిసగా ఆ దేశంలో ఉన్నాడు అంటే వాళ్ళు చెప్పిన పనెల్లా చేయాలి, అంతే. కాదు లేదు అంటే చంపేస్తారు. మరణ భయముతో వెట్టి పనులు చేస్తా ఉన్నారు. పాపం ఆ దేశంలో ఉన్నటువంటి ఆ బాధలు, ఆ వేదనలు, ఆ పనివారు ఎవరికైతే పని చేసి పెడుతున్నారో ఆ పనివారు వీళ్ళు పని చేయించుండగా ఆ పెద్దలు అధికారులు వీళ్ళు ఎలా బాధ పెడుతున్నారో ఆ బాధలు తట్టుకోలేక, ఆ కష్టాలు భరించలేక, ఆ దెబ్బలు తట్టుకోలేక దేవునికి వాళ్ళు మొరపెట్టారట. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. దేవుడు చెబుతున్నారు ఏమని? నా ప్రజల బాధను నిత్యముగా నేను చూచితిని, వారిని పనుల్లో కష్టపెట్టు వారి యొక్క ఆ కష్టాలను నేను చూశాను. వారు మొరపెట్టగా ఆ మొరను నేను విన్నాను. వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. ఎంత గొప్ప దేవుడండి! మన కన్నీటిని చూసే దేవుడైనా, మన బాధను, మన వేదనని చూసే దేవుడైనా, దేవుని మహిమార్థము మరలా చెప్పుచున్నారు ప్రియులరా. న్యూస్ డాక్టర్లు కష్టం ఇది, చిన్నపిల్ల హాస్పిటల్కి వెళ్ళని విజయవాడ పంపించారు. వాళ్ళు చూసి వాళ్ళు ఇది హై ప్రెషర్ వల్ల ఉన్న చూపు కూడా పోయింది. నరం పూర్తిగా 90% నరం మొత్తం దెబ్బతినిపోయింది. ఇక రక్త ప్రసరణ లేదు, ఆగిపోయింది, చూపు రాదు అని అన్నారు వాళ్ళు. అక్కడి నుంచి పెదకాకాని శంకర్ హాస్పిటల్ పంపించారు వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి స్పెషలిస్ట్ అందరూ కూడా గ్లకోమా అంటే ఈ నీటి దాన్ని ఏమంటారు, కాసులు, నీటి కాసులు డాక్టర్ అంటే రక్తపు మరకలు. నీటి కాసులు అంటే మనకి దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డగట్టిన తర్వాత అది కరిగిపోయినప్పుడు అక్కడ మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చలను బట్టి మనం బట్టలకి ఏదన్నా మురికంటింది అనుకో, ఉతికిన తర్వాత మచ్చలు ఉంటాయి. అది గల మచ్చల కంట్లో కూడా ఏర్పడతాయి. వాటినే నీటి ఏమన్నాను, నీటి కాసులు అంటారు. అట్లా ఆ నీటి కాసుల యొక్క స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే నీటి కాసులు అధికంగా ఉన్నాయి, దానివల్ల ఆ చూపు పోయింది మొత్తం. నీటి కాసులు అట్ట రోజు రోజుకి దృష్టిని హరిస్తుందట, దృష్టిని తీసేస్తుందట, ఉన్న చూపును కూడా మూసేస్తుందట. ఒక బ్యాక్టీరియా లాంటిదేమో. కాబట్టి అలాగైపోయింది. నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నరాల స్పెషలిస్ట్ చూసి నరం ఎప్పుడు రక్త ప్రసరణ ఆగిపోయిందో, హై ప్రెషర్ వల్ల ఆ నరం అంతా కూడా అది ముడుసుకుపోయింది, లేకుంటే ఆ ప్రెషర్ వల్ల అది సొత్తుకుపోయింది, కాబట్టి రక్త ప్రసరణ ఆగిపోయింది, ఇక ఛాన్స్ లేదు, ఆయన అదృష్టం. ఇక మందులు కూడా ఏమీ రాయలేదు ఎవరు, అక్కడ రాసినవి వాడుకుంటానన్నారు. కానీ ఆమె ఎందుకో దేవుని మహా కనికరాన్ని బట్టి ఒక టాబ్లెట్ రాసింది, అంతే, 10 రూపాయలు. అది మన కన్నీళ్లు దూడటానికి. అరే ఇంత దూరం వచ్చాము, ఇంత గొప్ప స్పెషలిస్టులు, మరి వీళ్ళు కనీసం ఒక టాబ్లెట్ అన్నా రాయలేదే అని చెప్పుకుంటాం కదా. ఒక 10 రూపాయల టాబ్లెట్ రాశారంతే, వచ్చాం. కానీ ఆ మాటలన్నీ నా హృదయంలో ఉన్నాయి, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ. నా హృదయంలో ఉన్నటువంటి వేదన, నా హృదయంలో ఉన్న బాధ. కొన్ని రాత్రులంతా అలా గడిచినటువంటి దినాలు ఉన్నాయి, కొన్ని పగళ్ళు అలా గడిచిన దినాలు ఉన్నాయి. ప్రతిరోజు కన్నీరు దేవుని పాదాలు కడగనటువంటి దినము లేదు. ఇంచుమించు 30 రోజులు అంతే. నా ప్రజల యొక్క బాధను నేను నిత్యముగా చూచుతుని, నా ప్రజలను పనుల్లో వారిని పెట్టు బాధలు నేను చూశాను, వారి మొరను నేను విన్నాను, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. ఆనాడు తెలియటమే కాదు, ఈనాడు కూడా మన దుఃఖములు, మన కన్నీరు, మన బాధ చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు, సమాధానము ఇచ్చే దేవుడై ఉన్నారు ఆయన.
అంతే 30 దినములు అయిపోయింది. 33వ రోజున దేవుడు తన కన్నులు తెరిచాడంతే. ఆశ్చర్యరీతిగా అన్ని కనబడుతున్నాయి అన్నాడు. చూపిస్తే అన్ని కనబడుతున్నాయి అన్నాడు. వస్తువులు కనబడుతున్నాయి అన్నాడు. అన్ని డాడీ మీ ముఖం చక్కగా కనబడుతుంది, మీరు కనబడుతున్నారు, మీరు వేసుకున్న పన్ని, మీరు వేసుకున్న లుంగి అన్ని కనబడుతున్నాయి డాడీ అంటున్నాడు. ఆశ్చర్యం. విడిపించుటకు శక్తి కలిగిన దేవుడు ఆయన. ఇంతకు ముందు కొద్ది కాలం నుంచి నేను ప్రకటిస్తున్నాను, అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడని. మరి ఒకవేళ దేవుడే నన్ను పరీక్షించారేమో, ఈడు బోధీటివేనా, ఏమైనా నా శక్తి మీద ఆశ్రయం, నన్ను ఆశ్రయిస్తాడా లేదా, బోధించిన ప్రకారం జీవిస్తాడా, లేక బోధించిన దాన్ని విడిచిపెట్టి భయభ్రాంతుడై పారిపోతాడా? నేను చెప్పిందంత బాధ ఉంటిదే, దేవుడు ఏం చేయలేడు అని నన్ను విడిచిపెడతాడా? దేవుడే నన్ను పరీక్షించారేమో. నా చేతుకుంటే దెబ్బ తగిలింది, నా చేతుకుంటే గాయమైంది, నా వల్లనే చూపు పోయింది. ఇప్పుడు ఎలా? నా పాపము, నా దోషము నా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేశాను, కన్నీరు గార్చాను. ప్రభువా, నా కళ్ళతో చూడకూడనటువంటి దృశ్యాలు చూశాను, నన్ను క్షమించు. నా నోటితో మాట్లాడకూడని మాటలు మాట్లాడాను, నన్ను కనికరించి క్షమించు. నా పాపము నా బిడ్డ ఒళ్ళో వేయవద్దు. దేవుని సన్నిధిలో మొరపెట్టాను. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, అవన్నీ పెట్టి ప్రార్థన చేశాను. అంతే. ఇప్పుడు కూడా దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? ఇశ్రాయేలు రక్షించడానికి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. చూడండి ఒకసారి జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, అక్కడ బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మరలా మీ కోటను ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇది నాకు చెన్నైలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి నా కన్నులు ముట్టి స్వస్థపరిచినటువంటి వాగ్దానం ఇది. అంతే. ఆ వాగ్దానం పెట్టి ప్రార్థన చేశాను, మొరపెట్టాను. మహాదేవుడు అద్భుతం జరిగించారండి. ఆ తర్వాత నాకు గుండె నొప్పి వచ్చినప్పుడు నా రూములో నేను ఒక్కనే ఉన్నాను, చనిపోతున్నాను నిశ్చయంతో, మోకాళ్ళేసి షర్టిప్పలేక, ప్రభు నేను చనిపోతే నీ రాజ్యానికి నన్ను నాయనా రానివ్వు, రావటానికి అర్హత లేని వాడిగా ఉంటే నన్ను కరుణించి నాకు ప్రాణభిక్ష పెట్టని ప్రార్థన చేశాను. అంతే. బైబిల్ అలా తెరవటంతోనే నా కళ్ళ ముందుకి కీర్తనలో 41 వచ్చింది. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును, భూమి మీద వాడు ధన్యుడగును, వారి శత్రువులు ఇచ్చుకును వారిని అప్పగించము, రోగశయమిది యెహోవా అతన్ని ఆదరించును, రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచుదువు. ఇది నాకు దేవుడు గుండె నొప్పితో బాధపడుతున్నప్పుడు నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. అంతే. ఈ మాటలు చదివి దేవుని నా ప్రభువా నన్ను ముడతావు, నన్ను స్వస్థపరుస్తావు, నన్ను బ్రతికిస్తావు, నీకు స్తుతులు అన్నాను. అంతే. ఒక చల్లని మేఘం నా మీద పడిపోయింది. రూమ్ అంతా ఏసీలాగా అయిపోయింది. చిన్న గదండి నాది, ఇంత ఉంటుందేమో. డిగ్రీ చదువుకునేటప్పుడు రూమ్ లో ఒక్కండి, తిరువురులోని. ఇప్పటికీ ఉండదు, ముళ్ళపాటి అశోక్ కుమార్ గారి ఇల్లని వెళ్ళి అడగొచ్చు. అంతే. ఎప్పుడైతే ఆ చల్లని మేఘము, నా తండ్రి, ఆయన ఎవరు? మేఘస్తంభమైన దేవుడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభమైన మహాదేవుడు ఆయన. ఆ మేఘస్తంభముగా ఉన్న నా తండ్రి, నా ప్రభు. అంతే. నా రూమ్ అంతా నా దగ్గరకు వచ్చేసారు, నన్ను తాకారు. అంతే. ఎప్పుడైతే నన్ను తాకారో వెంటనే నా ఒళ్ళంతా చల్లబడిపోయింది, ఐస్ అయిపోయింది. నా రూమ్ అంతా ఐస్ గట్లాగా అయిపోయింది. అంతే. భయం వేసిపోయి కళ్ళు తెరిచాను, ఏమి లేదు నా రూమ్ లో. నా ఒళ్ళంతా చల్లగా ఐస్ గట్లాగా ఉంది. ఏంటంత చల్లబడిపోయింది. రుద్దుకున్నాను చేతులు, గాలి పీలుస్తున్నాను, గాలి పీల్చుకోగలుగుతున్నాను. అంతకుముందు గాలి పీలవలేని పరిస్థితి.
అంతే ప్రియులారా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మరలా ఈ గుండెకి ఎలాంటి బాధ రాలేదు. ఇంచుమించు 20 సంవత్సరాల టైంలో, ఇప్పుడు ఇంచుమించు 25 సంవత్సరాలు అవుతుంది, ఎలాంటి బాధ వేదన రాలేదు. పిల్లరా, ఈ వాగ్దానాలన్నీ పెట్టి దేవుని సందులో మొరపెట్టాను. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, నన్ను అడుగుమో, నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తాను, నా నామమున మీరు నన్ను ఏదడిగినను తండ్రి కుమారుని యందు మహిమపరచబట్టుకే దాన్ని నేను చేస్తాను. నా యందు విశ్వాసం ఉంచువని వలన వాని వలన ఈ కార్యములు నేను చేసినవన్నీ వాడు చేస్తాడు, ఇంతకంటే గొప్ప కార్యాలు అతను చేస్తాడని దేవుడు ఇచ్చిన మాటలు పట్టుకొని, దేవా నీకు అసాధ్యమనేది ఏమీ లేదు, నువ్వు సమస్తము చేయగల దేవుడు నాయన. అగ్ని గుండముల నుంచి షడ్రకు మేషకు అబెద్నెగోలకు వాసన కూడా తగలకుండా, ఎవరికైనా తగలకుండా ఉండిద్దా? మంటలో పడినప్పుడు కాలకుండా ఉండిద్దా? నువ్వు బ్రతికించిన దేవుడు కదా. ఈ నరాన్ని నువ్వు, సతిపోయిన నరాన్ని నువ్వు లేపలేవా? రక్త పరిస్థితిని ఆగిపోయినటువంటి రక్త పరిస్థితిని మరలా ప్రసరింప చేయలేవా? పోయినటువంటి దృష్టిని మీరు దయచేయలేరా? నువ్వు సర్వశక్తిమంతుడు అయ్యా, అడ్డుగా ఉన్న నా పాపాన్ని క్షమించు. అంతే, దేవుడు కృప చూపించాడు. ఇదిగో ఇశ్రాయేలు పట్ల కూడా అదే కనికరముతో పరలోకము నుంచి వారిని పెట్టినటువంటి శ్రమను చూసి పరలోకం నుంచి భూమి మీదకి దిగొచ్చారట. ఆయన దిగొచ్చి ఐగుప్తు దేశాన్ని అత్తలాకుతలం చేసేశారు. ఐగుప్తునంతటిని కదిలించేశారు ఆయన. 10 భయంకరమైనటువంటి తెగుళ్ళు వచ్చినాయి దేశం మీద. అరే, దేశంలో ఉన్నటువంటి నదుల్లో, సరస్సుల్లో, ఆ చెరువుల్లో, కుంటల్లో ఉన్న నీరు, త్రాగటానికి బిందెలో ఉన్న నీరు, ఆ దేశంలో ఉన్నటువంటి నీరంతా కూడా ఒక్కసారి రక్తం అయిపోయిందట. ఏం దాగి బ్రతకాలి? ఇంకా ఏం దాగి బ్రతకాలి? భయభ్రాంతులైపోయారు. నీళ్లు తెచ్చుకోవాలంటే రక్తాన్ని తెచ్చుకోవాలి. నదిలోకి వెళ్ళి, చెరువులోకి వెళ్ళి గడగడా వణికిపోయాడు ఫరో. మోషే దగ్గరికి వచ్చి, అయ్యా ప్రార్థన చేయి, నీళ్లుగా మారినట్లుగా మరలా ప్రార్థన చేయి. రక్తం మేము తాగి బ్రతకలేం కదా, మేము అందరం చనిపోతాం, మా పిల్లజాల నీ ప్రజలను పంపిస్తాను నీ దేవుని ఆరాధించుకోవడానికి అంటే. మరలా ప్రార్థన చేస్తే అవి రక్తం మరలా నీరైపోయింది. అయినా కఠినం చేసుకున్నాడు మరలా ఫరో. నేను పంపించను, వెట్టి చాకరీ చేయాల్సిందే, మాకు బానిసలుగా మీరు బ్రతకాల్సిందే. దేవుడు వింటలేదా ఈ మాటలో? వింటున్నారు. తన ప్రజలను ఏ విధంగా బాధిస్తున్నారో, తన ప్రజలను ఏ విధంగా కొరడాలతో కొడుతున్నారో, తన ప్రజలను ఏ విధంగా గాయపరుస్తున్నారో ఆయన సమస్తము చూస్తూనే ఉన్నారు. చూచి పరలోకుడు దిగొచ్చి ఇక కొట్టడం మొదలేశారు. ఐగుప్తు దేశం అంతా కూడా 10 తెగుళ్ళ చేత మొత్తితే పంటలు నాశనం అయిపోయినాయి, పశువులు నాశనం అయిపోయినాయి. ప్రియులరా, వాళ్ళ మీదకి నిద్ర పట్టకుండా రాత్రులు పగళ్ళు, అయ్యో కప్పలు వచ్చేసిన ఇళ్లలోనికి, ఆ మిడతలు వచ్చి పంటలు తినేసినాయి. భయంకరంగా పేలొచ్చి మనుషుల మీద, జంతువుల మీద పడి అవి కొరకటం వల్ల, రక్తం పీల్చడం వల్ల దొద్దులు భయంకరంగా రక్తం జారిపోయింది. ఎన్ని బాధలు. దేవుని ప్రజల ఇళ్ళు ఏం చేస్తారు? మా బానిసలు, మేము చెప్పినట్టు చేయాలి అని వాళ్ళ ముక్కు పాదం కింద త్రొక్కారు. కొద్ది కాలం తొక్కనిచ్చాడు దేవుడు, కొట్టనిచ్చాడు దేవుడు, బాధలు పడనిచ్చాడు దేవుడు, శ్రమలు అనుభవించనిచ్చాడు దేవుడు. కానీ నా ప్రజలను నేను విడిచిపెట్టను. నా ప్రజలను రక్షించి వాళ్ళని పాలుతేలు ఈ ఐగుప్తు నుండి తీసుకువెళ్ళి పాలుతేలు ప్రవేశించు కానాను దేశంలో నేను ప్రవేశపెడతాను అని పరలోకం నుండి దిగొచ్చి తన ప్రజలను హింసించున్న దేశముని మొత్తం సర్వనాశనం చేసేశారంతే. చివర ఒక్కటి ఎంత ఘోరమైందో తెలిసే కది, తెగులు. ఐగుప్తులోనటండి తొలుచూలుగా పుట్టినటువంటి ప్రతి జంతువులోని, ప్రతి
మనుషుల్లో తొలుచూలుగా పుట్టినందరూ ఒక్క రాత్రి చచ్చిపోయారు. చూడండి, ఆ ఒక్క మాట చదువుకుందాం. 11వ అధ్యాయంలో నిర్గమాకాండము, పరిశుద్ధ గ్రంథంలోని నిర్గమాకాండము 11వ అధ్యాయము 4వ వచనం నుండి చూస్తే, మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలు వెళ్ళెదను. అప్పుడు సింహాసనమందుండు కూర్చుండు ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురుదాని తొలిపిల్ల వరకును ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరూ చచ్చెదరు. జంతువుల్లోను తొలి పిల్లలన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. చివరి వింటున్నారా? చివరి తెగులు. అంతకు ముందు అట్టి ఘోష పుట్టలేదట. ఆ తర్వాత మరలా ఎప్పుడు అలాంటి ఘోష పుట్టదట. ఏంటి ఘోష? మనం అంటాం కదా, ఏంటి ఘోష ఇంట్లో? ఈ ఘోషలు కాదమ్మా. కాసేపు తిట్టుకుంది, కాసేపు కొట్టుకుంది, కాసేపు పరుచుకున్న ఘోషలు కాదు. ప్రాణాలే. ప్రతి ఇంటిలో తొలిచూలుగా పుట్టినటువంటి ప్రతి బిడ్డ ఒక్క రాత్రి చచ్చిపోయారట. అంటే ఇంట్లోని ఒకవేళ గొర్రెలు అనుకో, ఆ గొర్రెలో తొలిచూలుగా పుట్టిన చచ్చిపోయింది. మేకలు అనుకో, మేకల్లో తొలిచూలుగా పుట్టిన చచ్చిపోయింది. పశువులు అనుకో, పశువుల్లో తొలిచూలుగా పుట్టిన చచ్చిపోయింది. గుర్రాలు అనుకో, గుర్రాల్లో తొలిచూలుగా పుట్టిన చచ్చిపోయింది. జంతువులే కాదు, మనుషుల్లో తొలిచూలుగా పుట్టిన బిడ్డ కూడా చచ్చిపోయింది. ఎట్టుంటుందిగా? తెల్లారి పొద్దున చూస్తే ఈ ఇంట్లో శవాలే, ఆ ఇంట్లో శవాలే, ఆ ఇంట్లో శవాలే, అన్ని ఇళ్లలో శవాలే. పశువుల దొడ్లో చూస్తే చచ్చిపోయి ఉన్నాయి, మనుషులు చూస్తే గదుల్లో చచ్చిపోయి ఉన్నారు. ఒకళ్ళ ఇంట్లోనికి ఒకళ్ళు వచ్చి చూడటానికి కూడా లేదు దిక్కు. వాళ్ళ మోసుకొని వెళ్ళి కాల్చాలి అంటే, పూడ్చాలి అంటే వచ్చేటటువంటి వాళ్ళు లేరు. మన ఊళ్ళోనైతే ఒకళ్ళింట్లో ఎవరన్నా చనిపోతే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కాస్త వాళ్ళని ఓదారుస్తూ కాస్త ఆ కార్యక్రమం, సమాధి కార్యక్రమం లేకుంటే దహన కార్యక్రమం అందరు దగ్గరుండి జరిగిస్తారు. ఆ ఇంటి వాళ్ళు ఏడ్చుకుంటుంటారు. మరి ఇప్పుడు పక్కన ఇంటి వాళ్ళు ఇంటికి రావడానికి అవకాశం ఉందా? వాళ్ళింట్లో వాళ్ళ అబ్బాయి చచ్చిపోయి వాళ్ళు ఏడుతున్నారు, వాళ్ళింట్లో వాళ్ళ అబ్బాయి చచ్చిపోయి ఏడుతున్నారు. ఏళ్ళింట్లో ఎక్కడి నుంచి అంట? రాజు మొదలుకొని తిరగలరా ఇసిరేటటువంటి ఒక సామాన్యమైనటువంటి ఒక పేదరాలు తిరగలరా ఇసురుకుంటేనే ఆ రోజు పూట, ఇసురుకోపోతే గంజి లేదు. అంటే అలాగా రాజు మొదలుకొని గంజి తాగేటటువంటి ఒకవేళ భిక్షగాని వరకు కూడా తొలిచూలుగా పుట్టినటువంటి ప్రతి బిడ్డ ఒక్క రాత్రి చచ్చిపోయిందంట. అలాంటి ఘోష అంతకు ముందు ఎన్నడూ జరగలేదట, ఇక మీదట కూడా జరగదట. ఎలాంటి కార్యం చూడండి. అంతే ప్రియులరా, గడగడ గడగడ వణికిపోయింది దేశమంతా. ఒకవేళ ఇంట్లో ముగ్గురే ఒక్క పెట్టాను అనుకో, తల్లిదండ్రులు బిడ్డ చచ్చిపోయింది. ఎట్లుంటదిగా ఇల్లు చూడండి. 4-5 కొడుకులు కూతుర్లు ఉంటే అది వేరు, ఒక్కడే ఉండోడు చచ్చిపోతే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితితో చూడండి. మరి ఇంతకంటే భయంకరంగా తన ప్రజలను హింసించలేదా? ఎందుకంటే తన ప్రజలను వెంటి చాకిరితో, ఆకలి చోములతో చచ్చిపోలేదా? అప్పుడు నవ్వారు వీళ్ళందరూ. ఇప్పుడు దేశం మొత్తం దేవుని ఉగ్రత గురైపోయింది, దేవుని శిక్ష గురైపోయింది. భారతదేశం కూడా అనుకుంటుంది, ఏం చేయగలరు క్రైస్తవులు? మణిపూర్ని కాల్ చేస్తే ఏం చేస్తారు? ఇంకా ఎక్కడైనా ఛత్తీస్గఢ్ కాల్ చేసి ఏం చేస్తారు? క్రైస్తవులు మొత్తం మట్టు పెడితే ఏం చేయగలరు వీళ్ళు? మేము జనాభా ఎక్కువ అనుకుంటున్నారు. జాగ్రత్త, దేశంలో ఉన్న అధికారులు తెలుసుకోవాలి చరిత్రను. ఒక్కసారి ప్రధానులు, అధికారులు
టైం ఆసన్నమైంది, జాగ్రత్త. ప్రతి ఇంటిలో దుఃఖముతో కొనసాగాల్సిన దినాలు రాబోతున్నాయి. ఆనాడు దేవుని శక్తి ఏంటో మరలా ఈనాడు చూపించడానికి సమర్థుడు. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన, మారని దేవుడు. కనుక తన ప్రజలను రక్షించటానికి దిగివచ్చి దేశమును ఉన్నటువంటి సమస్తాన్ని నిర్మూలన చేసేస్తే ఒక్కొక్కడు గడగడ వణుక్కుంటూ ఇశ్రాయేలు యూదుల దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో మా బంగారం తీసుకుని వెళ్ళండి, అయ్యా ఇదిగో మా వెండి తీసుకుని వెళ్ళండి, మీ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళండి, మీరు ఉంటే ఇంకా మా దేశంలో మీ దేవుడు మమ్మల్ని సర్వనాశనం చేస్తాడు. దేశమే సమాధి తెప్పగా మారిపోయింది. వెళ్ళండి. అంతే, పంపించేశారు. వెళ్ళిన తర్వాత చివరి ప్రయత్నంగా ఇక అంచుకెళ్ళారు. పాలితేళ్లు ప్రవహించు కానాను దేశంలోకి వెళ్ళాలంటే మధ్యలో ఇక ఎర్ర సముద్రం అడ్డుంది, దాన్ని దాటి వెళ్ళాలి. దానికి తిరిగి వెళ్దాం అనుకుంటున్నారు. ఈ లోపల మరలా రాజు సైన్యము అందరూ అదండ్రా వాళ్ళు తీసుకొచ్చేద్దాం, వాళ్ళు లేకపోతే మనకి పనిచేసేవాళ్ళు లేరు, వాళ్ళు లేకపోతే మనకి పంట పండించేవాళ్ళు లేరు, వాళ్ళు లేకపోతే మనకి ఇటుకలు చేసేవాళ్ళు లేరు, వాళ్ళు లేకపోతే మనకి ఇళ్ళు కట్టేవాళ్ళు లేరు, వాళ్ళు లేకపోతే మనకి వెట్టి చాకిరీ చేసేవాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు తీసుకురావాలి పదడా అని మళ్ళీ ఫలోమని వచ్చేశారు బానిసలుగా తీసుకెళ్తానికి. అప్పుడు ప్రజలు భయభ్రాంతులైపోయి ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే మరలా శత్రు సైన్యము. మరి ఏమైపోవాలి మేము? మోషే మీద తిరుగుబాటు చేయటం మొదలైసరే. చూడండి 14వ అధ్యాయంలో పన్నెండవ వచనం నుండి, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము మీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగజేయ రక్షణను ఊరికే నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికనే ఉండవలెనని. చూడండి ప్రియులారా, ఎవరు చేస్తున్నారు యుద్ధం? దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తారట. ఆయన నీ కొరకు నిరంతరము ప్రార్థన చేయటమే కాదు, నీ కొరకు విజ్ఞాపన చేయటమే కాదు, నీ శత్రువుల మీద ఆయన నీ పక్షముగా యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. మీరు ఊరికే నిల్చుండి చూడండి అంతే, భయపడవద్దు. ప్రార్థన చేయ మోషే, శాసించు సముద్రాన్ని అంతే ఆజ్ఞాపించాడు. పాయలైపోమన్నాడు, పాయలైపోయింది. 3 కిలోమీటర్ల దూరం ఇట్లా విడిపోయిందంట. ఒక ఏదో జాండో మోరడం లేకుంటే ఒక రోడ్డు 20 అడుగులు 50 అడుగులు కాదు, 3 కిలోమీటర్ల దూరం. ఎందుకంటే 20 లక్షల సైన్యం. మరి ఎన్ని జంతువులు, ఎన్ని పశువులు ఉన్నాయో, ఎన్ని పక్షులు ఉన్నాయో, మంచాలు కంచాలు మరి ఎన్ని వేసుకొని వెళ్ళాలి కదా. గాడిదల మీద, గుర్రాల మీద, ఒంట్ల మీద ఎన్ని వేసుకొని వెళ్ళాలి, ఎంత ఉందో. అందుకని 3 కిలోమీటర్ల ఎడల్పున సముద్రం పాయలైపోయిందట. ఆ ఆరిన నేలన ఇశ్రాయేలు ప్రజలందరూ నడిచి అవతలకి వెళ్ళిపోయారు.
ఈ లోపల ఈ రాజు, ఫరో రాజు తన సైన్యము కూడా పట్టుకుందోరట్రా, వాళ్ళని ఎట్లాగైనా మనలో తీసుకొచ్చి మన బానిసలు చేసుకోవాలరా, మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలరా, వాళ్ళని మనం చెప్పినట్టు వాళ్ళని నడిపించుకోవాలరా అనుకొని వచ్చారట. మధ్యలోకి వచ్చారట. మధ్యలోకి వచ్చిన తర్వాత వెంటనే మోషేకి చెప్పాడట దేవుడు, మోషే నీ ప్రజలందరూ వచ్చారు కదా, మరలా సముద్రము మామూలుగా కలిసిపోనట్లుగా ఆజ్ఞాపించు. తన చేతిలో ఉన్న కర్ర చాచి సముద్రం మరలా మామూలుగా కలిసిపోనుగా కానన్నాడు. అంతే. అటుపాయ ఇటుపాయ తేప కోచింది. ఇటు కొడితే ఈ చెంప పగిలిపోయింది. ఇటు నుంచి మరి మామూలు ఎత్తా అంతెత్తు గోడ, ఈ గోడ పడితే ఏమైంది మన చెంప పగలక. ఇటు తాడి చెట్లు, 2 తాడి చెట్లు ఎత్తున్నటువంటి నీళ్లు పెద్ద తెప్ప కొడితే ఉంటదా? ఒక ఇంజిన్లో ఫోర్స్గా వచ్చే నీళ్లు తగిలితేనే మన కాలు నొప్పి వచ్చేస్తాయి. అలాంటిది అంత దెబ్బ తగిలితే ఆ దెబ్బకే వీళ్ళు శవాల పైన తేలేదు మొత్తం. మోషే అన్నాడు, ఈరోజు మీరు చూసిన ఐగుప్తులను మరి ఎన్నడను చూడరు. వీళ్ళరా సంపూర్ణముగా ఇశ్రాయేలును రక్షించి వాళ్ళకి మధ్యలో 40 సంవత్సరాలు ఆహారం కావాలంటే ఆహారం పెట్టారు. వాళ్ళ వస్త్రాలు మాయలేదట, చెప్పులు పాతకెళ్ళలేదట. ఐగుప్తుల నుంచి బయలుదేరి వచ్చినప్పుడు మరి బట్టలట్ట వీళ్ళు పిల్లోళ్ళు ఎదుగుతూ ఉంటారు కదా. నాకు ఆశ్చర్యం, పిల్లోళ్ళు ఎదుగుతున్నప్పుడు బట్టలు కూడా చెన్నయ్యవలా అవి కూడా వాళ్ళకి సరిపోని సైజులు పెరిగిపోయినాయి, చెప్పు సైజులు పెరిగిపోయింది. ఆశ్చర్యం అండి. దేవుని కార్యములు మహా అద్భుతాలు. అలా వారిని పోషిస్తూ వారిని సంరక్షిస్తూ ఉండటమే కాక సురక్షితముగా పాలు తేళ్లు ప్రవహించు కానాను దేశములో ఆ ప్రజలను ప్రవేశపెట్టారు. ఎంత గొప్ప విషయం. ఇప్పటికీ ఇశ్రాయేలు యూదులు దేవుని ప్రజలుగా కీర్తించబడుతూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళు కనిపెట్టివే ఈ కరెంటు కానీ, ఈ ఫ్యాన్లు కానీ, బల్బులు కానీ, ఇవన్నీ కూడా మొత్తం ఇజ్రాయలీస్ ఇంచుమించు 98% వాళ్ళు కనుక్కునే అన్ని, ఒక 2% వేరే వేరే వాళ్ళు కనుక్కునే అన్ని. కనుక దేవుని మాట ఎంత గొప్పదో చూడండి. యేసు ప్రభు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు. కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. శక్తిమంతుడు అన్నాడా లేదా? మరి నిన్ను రక్షించడానికి, నీ శ్రమల నుంచి విడిపించడానికి, నీ కష్టాల నుంచి విడిపించడానికి, నీ కన్నీటి నుండి విడిపించడానికి, నీ దుఃఖమును నివారించి నీకు ఉల్లాస వస్త్రాన్ని ధరింప చేయటానికి, నీ కన్నీటిని పూదండగా మార్చడానికి శక్తి లేనోడా? శక్తి లేనోడా? చెప్పు. శక్తి కలిగిన దేవుడు. ఈరోజు నువ్వు ఎలాంటి సమస్యతో, ఎలాంటి కష్టముతో, ఎలాంటి నిందతో, ఎలాంటి అవమానముతో, ఎలాంటి వేదనతో ఉన్నావో ఒక్క దినమున దానిని తారుమారు చేసి దేవుడు నీకు ఘనతను, మెప్పును, ఆనందమును, ఐశ్వర్యమును, అత్యున్నతమైనటువంటి స్థానమును దేవుడు ఇవ్వబోతున్నది సత్యం. కనుక విశ్వాసముతో ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించు. విశ్వాసముతో ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించు. నువ్వు అనుకోవద్దు, నా కన్నీరు దేవుడు చూడలేదేమో, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదేమో అనుకోవద్దు. ఆయన ఆకాశము నుండి భూమి మీద ఉన్న సమస్త జనులను పరిశీలన చేస్తూ ఉన్న దేవుడు. తన ప్రజలను పరిశీలన చేయబట్టే కదా ఆకాశం నుండి దిగొచ్చింది. అవునా కాదండి? అవును. మరి నీ విషయంలో నీ కొరకు ప్రాణమే పెట్టారు. అప్పుడు ఇంకేసు ప్రభు చచ్చిపోవాలి. అసలు ప్రాణం పెట్టాల ప్రజల కొరకు. ఆ తర్వాత ఇప్పుడు మన కాలం వచ్చేసరికి మన కొరకు మన రక్షకుడైన క్రీస్తు ప్రభు మన పాపాలు, మన శాపాలు, మన మరణము నిమిత్తము ఆయనే తన రక్తాన్ని చిందించి, తన శరీరాన్ని సమర్పించి, పాప పరిహారార్థమైన బలిగా అర్పించి తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. మరి అలాంటి ప్రభు నిన్ను రక్షించరా? నిన్ను విమోచించరా? నీ సమస్యను పరిష్కరించరా?
నీకున్నటువంటి ఆటంకాలను తొలగించరా? నీ కుటుంబాన్ని కట్టరా? నీ కుటుంబాన్ని రక్షించరా? నశించిపోతున్న నీ బంధువులను, నీ రక్త సంబంధులను ఆయన రక్షించలేరా? విశ్వాసముతో ప్రార్థన ఏది మనకి? విధేయంతో ప్రార్థన ఏది? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, కన్నీటితో మొరపెడితే నీ కన్నీరు జాబును తీసుకొస్తుంది, నీ ప్రార్థన ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది. ఆయన ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు, ప్రతి కన్నీటి బట్టను తుడిచి సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నారు. కాబట్టి ఒక్కసారి మన భక్తి ఎలా ఉంది, మన విశ్వాసం ఎలా ఉంది, మన ప్రార్థన ఎలా ఉందో మనం ఒక్కసారి పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. కొద్ది నిమిషములు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన మా దేవా, మీ పాదాలకే స్తుతులు స్తోత్రములయ్యా. ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తివంతుడు. మనుషులు, అధికారులు, ప్రధానులు వీళ్ళదేముందలే, వీళ్ళేం చేయగలరులే, వీళ్ళు మా కింద సొత్తు, మా కింద బలహీనులు అనుకుంటున్నారు. కానీ మా పక్షము ఉన్న దేవుడు సర్వలోకాము కంటే సర్వశక్తి కలిగిన దేవుడని, భూమి యందును ఆకాశమందును సర్వాధికారము కలిగిన దేవుడని, ఆయన సమస్తమును చేయగలిగినటువంటి శక్తివంతుడని ప్రభువా, ఈ దినము నమ్మే కృపను మాకు దయచేయమని ఆయన, ఈ దినము మా విశ్వాసమును అభివృద్ధి చేయమని వేడుకొనుచున్నాం ప్రభువా. నాయన, ఎలాంటి పరిస్థితులు తలెత్తినా, ఎలాంటి సమస్యలు చెలరేగినా, ఎలాంటి చీకటి శక్తులు చుట్టుముట్టినా నీ కొరకు నిలబడే శక్తిని దయచేయండి ప్రభువా. రోషము కలిగి మిమ్మల్ని ప్రకటించే భాగ్యాన్ని ప్రసాదించు నాయన. ప్రాణాలు మీ కొరకు అప్పగించడానికైనా ముందుకు సాగాలి గాని వెనక్కి తిరిగే స్థితి కలగనివద్దు ప్రభువా. మీరే కరుణించండి, కనికరించండి ప్రభువా. మీ కృపలో బలపరిచి నడిపించమని, మీ సన్నిధి మాతో ఉంచమని. ఇదిగో ప్రభువా, మీరు ఆకాశం నుండి దిగి వచ్చి మమ్మల్ని రక్షించుటకు అద్భుతములు, ఆశ్చర్యములను జరిగించి మమ్మను సంపూర్ణముగా ఆ నిత్యత్వములోనికి, ఆ పరలోకానికి, శాశ్వతమైనటువంటి జీవములోనికి నడిపించుటకు, రక్షించుటకు శక్తివంతుడైన దేవుడు ప్రభువా. ఈ లోకములో మేము పడుతున్న శ్రమలు, శోధనలు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతి ఒక్క భారము నుంచి కూడా మమ్మల్ని సంపూర్ణంగా విడిపించి రక్షించుటకు శక్తివంతుడైన దేవుడు నాయన. మాకున్న పరిస్థితులు, మాకున్నటువంటి స్థితిగతులు, మాకున్నటువంటి నా తండ్రి నాయన, అయ్యో నా తండ్రి నాయన భారములు అన్నిటినీ మీరు మాకు కలిగినటువంటి మీ కృప చేత, మీ దయ చేత సమస్తమును మా పక్షముగా జరిగించి మాకు రెండంతల మేలు చేసే దేవుడు అయి ఉన్నావు నాయన. అందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నా. యేసు ప్రభువా, మీ కృతంత స్తుతులు నాయన. ఈ వాక్యము బిడ్డల హృదయములో ముద్రించి నిరంతరంగా ఫలింపచేసి మహిమ పొందమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.